హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి, లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే మందుల వల్ల డయాబెటీస్ వస్తుందా, ఎలాంటి మందుల వల్ల డయాబెటీస్ వస్తుంది, మరి వాటిని వాడాలా లేదా అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ టాపిక్లో తెలుసుకుందాం. మామూలుగా కొన్ని రకాలైన మందుల వల్ల డయాబెటీస్ లేని వాళ్ళకి డయాబెటీస్ రావటము, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువ అవటము జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మందులు వాడేటప్పుడు చూసుకొని ఆ మందుకు సంబంధించి వివరాలు తీసుకొని వాడాలి. ఇలాంటి మందులు కొన్ని ఏంటంటే నీరు పోవటానికి వాడే మందులు, అంటే నీరుడు బిళ్ళలు అంటారు కదా, అవి బీపీకి సంబంధించిన నీరుడు బిళ్ళలు. వాటి వల్ల డయాబెటీస్ అనేది పెరుగుతుంది, లేని వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇవి ఇన్సులిన్ని స్రవించటాన్ని, తర్వాత ఇన్సులిన్ని పనిచేయించడాన్ని తగ్గిస్తాయన్నమాట. అంతేకాకుండా కొన్ని స్టీరాయిడ్ మందులకి, తర్వాత కొన్ని హార్మోన్స్కి, కొన్ని గర్భనిరోధక మాత్రలకి, వీటన్నిటికీ కూడా ఈ డయాబెటీస్ పెరిగే అవకాశము ఉంటుంది. ఇవి ఇన్సులిన్ని పనిచేయించడాన్ని తగ్గిస్తాయి. అలాగే కొన్ని ఫిట్స్కి వాడే మాత్రల వల్ల, తర్వాత యాంటీసైకోటిక్ మందుల వల్ల కూడా డయాబెటీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ మందులు ఇన్సులిన్ తయారీని ఎదుర్కొంటాయన్నమాట. కొన్ని క్యాన్సర్కి వాడే మందులు, యాంటీవైరల్ మందులు కూడా డయాబెటీస్ని కలుగజేస్తాయి. ఇవి కాకుండా కొన్ని బీటా బ్లాకర్సు, కొన్ని ఓపియేట్ మందులు, బీటా బ్లాకర్సు, తర్వాత నికోటినిక్ యాసిడ్ అనే మందులు, ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వాడే ఇమ్యునోసప్రెసెంట్ మందులు, తర్వాత కొన్ని స్టాటిన్స్, కొలెస్ట్రాల్కి వాడే స్టాటిన్స్ లాంటి మందులు, ఇలాంటి అన్నిటి వల్ల కూడా ఈ డయాబెటీస్ పెరగటం కానీ, డయాబెటీస్ లేని వాళ్ళకి రావటం కానీ జరగటానికి అవకాశం ఉంటుంది. అయితే మనం మందులు వాడేటప్పుడు ఏ మందులు ఎంతవరకు అవసరమో చూసి అంతవరకే వాడాలి. ఒక మందు వాడుతున్నప్పుడు దానికి ఉన్న మేలేంటి చెడేంటి అనేది రెండు కంపారిజన్ చేసుకొని రెండిటికి తూకం వేసి ఏది ఎక్కువగా ఉంటే అప్పుడు మనం అది దానికోసం వాడవలసి ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలంటే మనం స్టాటిన్ అనే మందులు వాడాలనుకున్నాం, అంటే కొలెస్ట్రాల్కి వాడే మందులు. ఇవి వాడినప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గిస్తుంది, స్ట్రోక్ అంటే పక్షవాతం లాంటివి రాకుండా కాపాడుతుంది. మరి ఈ రెండు దాని ప్రయోజనాలు. మరి దీనివల్ల కొంచెం డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్నా, కొంచెం పెరిగినా కూడా ఆ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడం చూడాలి. కానీ ఈ మందు వాడటం దీనివల్ల డయాబెటీస్ వస్తుందని చెప్పి ఆ మందు వాడటం ఆపేశారనుకోండి, ఈ రిస్క్ ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి అలా చూసుకొని వాడుకోవాలన్నమాట. అలాగే కొన్ని మామూలుగా అయితే ఈ స్టీరాయిడ్ మందులు అనేవి మంచివి కావు, వాడకూడదు. కానీ కొన్ని కంపల్సరీగా స్టీరాయిడ్ మందులు వాడితేనే తగ్గుద్ది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి? అవి ఎంతవరకు అవసరము, ఎప్పుడు వరకు అవసరం, ఎంత టైం వాడాలి, దాన్ని ఎలాగ తగ్గించుకోవాలి, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేయాలన్నమాట. అది చూసుకొని దాని ప్రకారం చేస్తే దానివల్ల వచ్చే ఈ నష్టం తగ్గుతుంది. అంతేకాకుండా దీనివల్ల షుగర్ పెరుగుతుంది. మరి పెరిగినప్పుడు వెంటనే అది వాడుతున్నప్పుడే షుగర్ పెరిగింది చూసుకొని మళ్ళీ షుగర్ని కంట్రోల్ చేసుకోవటం కూడా చూసుకోవాలన్నమాట. అలా చేస్తే అప్పుడు దానివల్ల కలిగే దుష్ఫలితం, అంటే షుగర్ పెరగటం అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చూసుకోకుండా మాత్రం అలాగే డయాబెటీస్ని పెంచే బీపీ మాత్రలు కూడా వాడకూడదు, వేరే మాత్రలు ఉంటాయి, అవి చూసి వాడుకోవాలన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మందులు వాడేటప్పుడు వాడాలి. అంతేగాని గుడ్డిగా ఒకసారి డాక్టర్ రాస్తే అవే మందులు అలాగే వాడుకుంటా సంవత్సరాల తరబడి వాడుకుంటూ ఉండకూడదు. చాలామంది అలాగే మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చర్మవ్యాధి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి టెంపరీగా స్టీరాయిడ్ మందులు ఏమైనా పెడితే వీళ్ళకి తెలియక అది కూడా రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారనమాట. రోజు ఒక టాబ్లెట్ వాడుతూ ఉంటారు. ఈ మధ్య మనకి ఒక పేషెంట్ కూడా అలాగొచ్చారు, ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నారంట. అది మనకి ఇప్పటిదాకా చెప్పలేదు. మొన్న ఏమేమి మందులు వాడుతున్నారు అనేది ఏదో మాటల సందర్భంలో వచ్చి అడిగితే అవి చూపిస్తే ఇది వాడకూడదు కదమ్మా అంటే, మాకు తెలియదు కదండి, అప్పుడెప్పుడు రాశారు డాక్టర్ గారు
అదే వాడుతున్నాము అని చెప్పారనమాట. అలా వాడకూడదమ్మా, ఇలాంటి బిళ్ళలు వాడినప్పుడు మీకు డయాబెటీస్ కంట్రోల్ అవ్వదు, ఆపేయండి అని చెప్పాను నేను. సో కాబట్టి ఎప్పుడైనా సరే డాక్టర్ సలహా ప్రకారమే మందులు వాడాలి, ఏ మందు వాడినా. ఎందుకంటే ప్రతి మందుకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వాటిని రెండింటిని బేరీజ్ వేసుకొని ఏది ఎంతవరకు వాడాలనేదే చూసుకొని వాడాలి. కాబట్టి ఏ మందు వాడినా ఇది ఎంతకాలం వాడాలి, దీనివల్ల ఏమేం చెడు ప్రభావాలు వస్తాయి అనేది తెలుసుకొని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ వాడితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే కూడా చాలా మంచిదన్నమాట. మరి అదండి ఈ టాపిక్ గురించి. ఈ టాపిక్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.